ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. లూకాసు వార్త 11వ అధ్యాయము 9వ వచనము. సహోదరి సహోదరులారా, యేసయ్య ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయునప్పుడు, తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయుము, మేము మా కచ్చి ఉన్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పెను. మరియు ఆయన వారితో ఇట్లా, నేను మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా? అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలననైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను నేను. ప్రియులారా, ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను శిష్యులు గ్రహించారు. బహుశా యేసుప్రభు ప్రార్థన జీవితాన్ని గమనించినప్పుడు వారికి ఈ గ్రహింపు కలిగి ఉంటుంది. అందుకే ప్రార్థన చేయడం నేర్పమని యేసయ్యను అడుగుతున్నారు. యేసయ్య ప్రార్థన ఎలా చేయాలో, ప్రార్థనలో ఏం ఉండాలో అనేది చాలా వివరంగా తెలియజేశాడు. యేసయ్య నేర్పిన ఈ ప్రార్థనలో క్రీస్తు శిష్యులు ఎక్కువగా ఆశించవలసిన విషయాలేంటో, ఎంత గొప్ప సత్యాలు ఎన్ని ముఖ్య విన్నపాలైన కొద్ది మాటల్లో ఎలా పెట్టవచ్చునో అనేది వ్రాయబడి ఉంది. దేవుని ప్రజలు ప్రార్థన చేసే విషయాలన్నీ ఇందులో లేవు, కానీ అన్ని వేళలా వారి మనస్సులో ఉండవలసినవి మాత్రం ఈ ప్రార్థనలో ఉన్నాయి. ఇది వారు ఎలా ప్రార్థించాలి, దేనికోసం ప్రార్థించాలి అన్న విషయాలను తెలిపే నమూనా లేక మాదిరి ప్రార్థన అని అనుకోవచ్చు. ఇక్కడ చెప్పినవి గాక అనేక విషయాలు మనం ప్రార్థనలో అడగవచ్చు. అయితే ఈ ప్రార్థనలోని విషయాలను అడగవలసిన అవసరం ఇక లేదని, మన ఆధ్యాత్మిక స్థితి దీన్ని మించిపోయిందని మాత్రం ఎన్నడూ భావించకూడదు. అలాగే ప్రార్థనలో ఉండవలసిన పట్టుదల గురించి యేసయ్య ఇక్కడ తెలియజేశాడు. అందుకే స్నేహితుడిని రొట్టెలు అడిగే ఉపమానాన్ని చెప్పాడు. స్నేహితుడే మాటి మాటికి అడిగితే కావలసినవన్నీ ఇచ్చాడు. మరి పట్టుదలతో దేవుణ్ణి అడిగితే మనకు కావలసినవన్నీ ఆయన ఇవ్వడా? ఆయన తప్పకుండా ఇస్తాడు. తన దగ్గరికి వచ్చిన వారికి సహాయం చేసేందుకు ఆయన అయిష్టత చూపేవాడు కాదు. అయితే మన విశ్వాసం వాస్తవమైనదో కాదో పరీక్షిస్తాడు. కాబట్టి మనము విసుగు చెందకుండా, పట్టు విడవకుండా అడుగుతూ మన నమ్మకం ఎంత వాస్తవమైందో, ఎంత గొప్పదో రుజువుపరచుకోవాలి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము అని. సహోదరి సహోదరులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయిచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలెనన్నదియే. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రార్థన ఎలా చేయాలో, ప్రార్థనలో ఏముండాలో, పట్టుదలతో కూడిన ప్రార్థన ఎంత శక్తివంతమైందో నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీ చిత్తానుసారంగా ప్రార్థిస్తూ విసుగు చెందకుండా, పట్టు విడవకుండా అడుగుతూ మా నమ్మకం ఎంత వాస్తవమైందో, ఎంత గొప్పదో రుజువుపరుచుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మా హృదయము మా యందు దోషారోపణ చేయని ఎడల
నీ ఎదుట ధైర్యము గల వారమగుదుము గనుక ఏ విషయంలో మా హృదయము మా యందు దోషారోపణ చేయునో ఆ విషయంలో నీ ఎదుట మా హృదయంలోని సమ్మతిపరుచుకొని నీలో నిలిచి ఉండుటకు కృప చూపమని మేము అడుగు వాటి నెలను పొందుకునే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.